శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం. కిందటి భాగంలో స్వర్ణాలంకార అయింది, గజేంద్ర మోక్షం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో శ్రీరాముడు ముని రూపంలో వచ్చి ఆంజనేయ స్వామికి గర్వాన్ని అణచడం, ఇదంతా కూడా చూసి ఆశ్చర్యంతో ఆంజనేయ స్వామి వేగంగా సీతమ్మ వద్దకు వచ్చాడు. వచ్చి నెమ్మదిగా ఉన్న ఆ సీతమ్మని చూసి ఆమెతో అన్నాడు, నా మూపుపై కూర్చుందవా, శ్రీరాముడిని ఇప్పుడే చూచెదవు అన్నాడు అని ప్రార్థించాడు. అందుకు ఆమె, శ్రీరాముడు ఇతరులచే విడిపించబడిన నన్ను సహించడైనా నీవు ఈ ముద్రికని కొనిపోయి, అంటే ముద్రికని ఇస్తానా, ముద్రికని కొనిపోయి రామునికి సమర్పించు అని చెప్పి హనుమంతుని చేరికి శ్రీరామ ముద్రను కలిగి ఉన్న ఉంగరాన్ని ఇచ్చాడు. అట్టేని సీతకు నమస్కరించి హనుమ వేగముగా బయలుదేరి సువేలాద్రిని ఎక్కి పెద్ద శబ్దాన్ని చేశాడు. అంతలో బ్రహ్మదేవుడు వచ్చి ఆంజనేయుడు అక్కడ జరిపిన కార్యముల వివరములు తెలుపునట్లుగా జాబు ఒకటి వ్రాసి ఇచ్చాడు. హనుమంతుడు దానిని తీసుకుని బ్రహ్మగారికి నమస్కారం చేసి అనుజ్ఞ తీసుకుని గంతు వేసి గగనమున ఘోర ఘోషను చేయించు వచ్చి కపుల మీదుగా ఆకాశం నుండి దూకాడు. అక్కడ కపులను మరి ఒక మునీశ్వరుని చూసి కొంచెముగా గర్వించిన హనుమంతుడు ఆ మునిని, మునీంద్ర, నేను శ్రీరామకార్యమును నెరవేర్చి వచ్చి ఉన్నాను, దప్పిక వేయుచున్నది, జలాశయమును చూపుము అని కోరేట ఆ మునీంద్రుణ్ణి. ఆ మునీంద్రుడు చూపుడు వేలుతో నీటి మడుగును చూపించేట. అంత ఆంజనేయుడు శ్రీరామముద్రికను సీతా చూడామణి బ్రహ్మ రాసి ఇచ్చిన పత్రాన్ని ముని ఎదుట పెట్టి నీరు ద్రావుడిపై మంచినీటి సరస్సుకు వెళ్ళాడు ఆంజనేయ స్వామి. అంత అక్కడికి ఒక కపి వచ్చి అంటే ఒక కోతి శ్రీరామముద్రికను ముని కమండములో వేసి వెళ్ళిపోయింది. ఆ రామముద్రికని బట్ట కాస్త ముని కమండలంలో వేసింది. ఆంజనేయుడు వచ్చి మణిని పత్రమును తీసుకుని ముద్రిక ఏది అని అడిగాడు. ముని సైగచే కమండలమును చూపించాడు. సైగ చేశాడు కమండలంలో ఉందని. ఆ కమండలంలో తన ముద్రికకి చూడగా వేల కొలది రామముద్రికలు కనబడ్డాయి. దాంతో మారుతి ఆశ్చర్యచకితుడై, మునీంద్ర, ఇన్ని ముద్రలు ఎక్కడివి, వీటిలో నా ముద్రకి ఏదో చెప్పమని వేడగా ఆ ముని ఎప్పుడెప్పుడు ఆంజనేయుడు శ్రీరామాజ్యకే లంకకపోయి సీత యొక్క శుద్ధ ముద్రికలను తెచ్చుచుందురో అప్పుడు అంతయును నా వద్ద పెట్టబడిన అన్నీ కపులచే ఈ మండలంలో దాచబడ్డాయి, కమండలంలో దాచబడ్డాయి. అంటే ఎన్ని రామాయణాలు అయ్యాయో చూసుకోండి. ఎన్నిసార్లు రాముడు సీతని రావణుడు ఎత్తుకెళ్తే ఆంజనేయ స్వామి అన్నిసార్లు లంకకు వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుంటే ఆ రాముద్రికను తెస్తే అన్నిసార్లు ఈ మునీంద్రుడి దగ్గర రావడం అట, అన్నిసార్లు ఆ యొక్క ముద్రికల్ని అందులో కప్పులు తెచ్చి ఆ కమడల్లో వేయటం అట. అంటే చూడండి, ఒక్కసారి ఆ ముని గారు ఎలా పరీక్ష పెట్టారో. వీటిలో నీ ముద్రిక ఏదో చూడమని పలికేట. దానిని వాయుస్తుతుడు, స్వామి, ఇక్కడ ఎందరు రాములు వచ్చారు అని అడిగారట. ఎంతమంది రాములు వచ్చారు అని అడుగుగా మునీంద్రుడు, కమండలంలోని ముద్రికలను లెక్కించి తెలుసుకో, నువ్వు లెక్క పెట్టుకో, ఎన్ని ముద్రికలు ఉంటే అంతమంది రాముడు వచ్చారు అని చెప్పగా మునిచే అనుమతి పొంది కమండలంలో ఎన్ని లెక్కించినా ఇంకా మిగిలే ఉంటున్నాయట. మారుతి తనకు ముద్రికను తీసుకొని మిగిలిన అన్నింటినీ కూడా కమండలంలోనే ఉంచి మునిపుంగవునికి నమస్కారం చేసి కొంతసేపు ఆలోచించి, నా వంటి వారు ఎంతోమంది ఇదివరకే సీతావృత్తాంత ముద్రికలను కొని తెచ్చి ఉన్నారు, ఇక నేనెంతటి వాడను అనుకున్నట్ట. అంటే ఆంజనేయుని యొక్క నేనే శ్రీరామ కార్యాన్ని చేశాను అనేటువంటి అహంకారాన్ని చూడండి. ఆ అహంకారం కూడా రామచంద్రమూర్తి సహించాడట. అహంకారాన్ని తుంచడానికి ఆయన చేసింది. ఇక నేనెంతటి వాడను అని తెలుసుకొని గర్వము తొలగగా
మరలా దక్షిణ మార్గంగా ప్రయాణం చేసి ప్రాయోపవేశ వ్రతములో ఉన్న అంగదాదులు ఉన్న చోటికి వచ్చారట. ఇదండి కథ. వారందరినీ కూడా వాయుపుత్రుని చూసుకుని ఆనందించారట చాలా. వానరులు ఒకరినొకరు తమ హృదయాలను హత్తుకున్నారట. ఆంజనేయుని నోటి నుండి సీతావృత్తాంతాన్నంతా కూడా విని సంతోషించారట. త్వరగా శ్రీరాములు వారి సన్నిధికి బయలుదేరారు. దారిలో సుగ్రీవుని యొక్క మధువన మనవడు ఉద్యానవనమాన్ని చూసి అంగదుడికి అనుమతితో ఆ వనములోని ఫలాలన్నీ కూడా భక్షించారు. దదిముఖుడు అనేటువంటి ఉద్యానవన రక్షకుడు నిలువరించినప్పటికీ కూడా అతడు సుగ్రీవుని మేనమామని తెలిసి కూడా అతన్ని లెక్క పెట్టక మధువనంలో ప్రవేశించారు. ఎదిరించిన దదిముఖుడు కొట్టారు. దదిముఖుడు పోయి సుగ్రీవునితో మొరపెట్టుకున్నాడు. సుగ్రీవుడు ఆ కపులు సీతను కనుగొని ఉండవచ్చును, లేని ఎడల రమ్యమైనటువంటి మధువనాన్ని ఎట్లు కొల్లగొడుదురు అని ఎంచి దదిముఖునితో నీవు వారిని నిషేధించవలదు, వారిని త్వరగా నా వద్దకు పంపు అన్నట్ట అని చెప్పి పంపేట. దదిముఖుడు అట్లే చేసేట. అంత సుగ్రీవుని మాటలు విని వానరులందరూ కూడా వాయుపుత్రుని తోడ వచ్చి శ్రీరామునికి నమస్కారం చేసుకుని ఎదుట నిలబడ్డారు. ఆంజనేయుడు ఆనందిస్తూ శ్రీరామునికి బ్రహ్మపత్రాన్ని చూడండి, బ్రహ్మగారి పత్రాన్ని చూడమని సమర్పించాడు. కాకాసురుని వార్తలు తెలిపాడు. అంతా కూడా విని బ్రహ్మపత్రముచే లంకలోని వానర చేష్టనంతా తెలుసుకుని శ్రీరాముడు పులకించి ఆంజనేయుని తన హృదయానికి గాఢంగా హత్తుకుని వాయునందన ఇంతగా ఉపకరించిన నీకు నేను ఏమి ఇచ్చి ప్రత్యుపకారం చేయగలను అని చెప్పి పరమాత్మ యొక్క నా ఆలింగనము అత్యంత దుర్లభం. నేను ఎవరినైనా కౌగిలించుకోవడం అంటే ఒక సీతమ్మనే కౌగిలించుకుంటే తర్వాత లక్ష్మణుడిని, భరతుడిని, ఇత్యాదుల్ని కౌగిలించుకుంటాను. అది నీకు అభ్యున్నది. నీవు నాకు ప్రియ భక్తుడు, ప్రియుడు అని సమ్మానించేట. మళ్ళీ పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి ఎవ్వరి పాద పద్మములను తులస్యాదులచే, తులసితే పూజిస్తే రావణ విష్ణువు ప్రసన్న అవుతాడు కదా. పరమపదముగు తులస్యాదులచే పూజించి పరమపదముగు బ్రహ్మలోకమాన్ని పొందుతారో అతని చేతనే హత్తుకొనబడిన ఆంజనేయునిది ఏమి భాగ్యం. ఆ భాగ్యము పుణ్యం ఫలించడం అంటే అదే ధనం వచ్చి కనక వస్తువుల వాహనాలు రావడం కాదండి. ఈ విధంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు, మునిపుంగుల యొక్క ఆశీర్వాదాలు రావడం, అనుకోకుండా రావడమే మన భాగ్యం. అంత హనుమ మిక్కిలి వెరచుచు గడగడ వణుకుతున్నట్ట. నేను అపరాధమును చేశాను అని ముద్రికా వృత్తాంతమును ముని వచనాన్ని తెలిపేట రామచంద్రమూర్తికి. మధ్యలో జరిగింది కదా ఆ విషయాన్నంతా చెప్పేట. అందుకు రామచంద్రుడు నవ్వుచు నీ గర్వాన్ని తొలగించడానికి నేను ఆ ముని రూపమును అక్కడ నీకు ప్రత్యక్షమయ్యానయ్యా. ఇదిగో నీవు తెచ్చిన ముద్రిక నా చిటికిన వేలకు ఉంది, చూసుకో కాలస్తే, ఇగో ఇక్కడే ఉంది నీవు తెచ్చిన ముద్రిక అన్నట్ట అని అనుగ్రహించాట. అంత ఆంజనేయుడు శ్రీరాముని వేలికి ఉన్న ముద్ర ఉంగరాన్ని చూసి గర్వము తొలగి శ్రీరాముడు విష్ణు స్వరూపము అని తెలుసుకొని నా యందును ఇతని కృపచేతనే బల సంపద కలిగినంత బలం నాకు ఎలా వచ్చింది అంటే శ్రీరాముడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది అని చెప్పి తెలుసుకొని నమస్కరించేట. పార్వతి ఇట్లు సుందరమైన సమస్త ఇష్టములు ఇచ్చినటువంటి శ్రీరామునికి ఆంజనేయ కృతముకు చరిత్ర నీకు చెప్పబడినది అని పరమేశ్వరుడు చెప్పేట. శతకోటి ప్రవిస్తరమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి చే రచింపబడిన ఆనందరామాయణములోని సారకాండలో సీతాశుద్ధి అనబడే 9వ సర్గ ప్రస్తుతం ముగిసింది. మనం తర్వాత 10వ సర్గ చెప్పుకుందాం. ఆంజనేయుడు లంక ఎలా ఉంది, లంకని అభివర్ణించి చెప్తున్నాడు ఈ 10వ సర్గ మొదటి భాగంలో. తరువాత శ్రీరాముడు హనుమంతుడితో లంకా నగర స్వరూపాన్ని వివరించు అన్నట్ట. తగినట్లు ఆలోచించి నిర్ణయిస్తాను, ఏం చేద్దామో నిర్ణయిస్తాను అని. శ్రీ శివ ఉవాచ అదాహ మారుతిం రామో మాం వద సవిస్తరం లంకా స్వరూపం జ్ఞాత్వాచ ప్రతీకారం కరోమ్యహం, ఏం చేయాలో నిర్ణయిస్తాను.
తద్రామవచనం సత్తా కథయామాస మారుతి లంకా దివ్యపురీ దేవ త్రికూట శిఖరే స్థిత స్వర్ణ ప్రాకార సహిత స్వర్ణాట్టాలక సంయుత పరికాభి పరివృత పూర్ణాభిర్నిర్మలోదకై నానోపవన సౌభాగ్య దివ్యవాపీభిరావృత గృహైర్విచిత్రో సౌభాగ్యైర్ మణిస్తంభమయై శుభై. ఈ విధంగా లంక ఎలా ఉందో వర్ణిస్తున్నట్ట. అందుకు మన ఆంజనేయ స్వామి ప్రభు లంక అనున్నది దేవనగరం వంటిది, మామూలు నగరం కాదు, అద్భుతమైనటువంటి నగరం. అది త్రికూట శిఖరం దగ్గర ఉంది, త్రికూట శిఖరంలో ఉంది. సువర్ణ గోపురాలతో కూడి ఉంది, మామూలు గోపురాలు కాదు, బంగారమయమైన గోపురాలు. స్వచ్ఛమైన నీటితో నిండిన కందకములు దాని చుట్టూ ఉన్నాయి, చుట్టూ కందకాలు ఉన్నాయి. రకరకాల ఉపవనములతో నిండి విరాజిల్లుతుంది. మంచి బావులు కలవు. మంగళమణి స్తంభములచే నిర్మింపబడిన గృహములతో ఉన్నది. పడమటి సింహద్వారము గల గజవాహకులు వేలాది మంది కలరు. పడమటి ద్వారంలో గజము గజవాహకులు వేలాది మంది ఉన్నారు. ఉత్తర ద్వారాన్ని అనుసరించి లక్షలాది మంది గుర్రపు రౌతులు పదాతులు వీళ్ళందరూ ఉన్నారు. తూర్పు వైపున కూడా ఈ విధంగానే ఉన్నారు. దక్షిణ ద్వారమున రధికులకు రాక్షస వీరులు ఉన్నారు. మధ్య కక్షలో లెక్కకు మించిన చతురంగ సైనికులు ఉన్నారు. అందరూ కూడా శస్త్రాస్త్రములచే నేర్పరులై ఎల్లప్పుడూ కూడా లంకను కంటికి రెప్పవలే రక్షిస్తూ ఉంటారు. నానా దుర్గమార్గములను శత్రుఘ్నులను కలవు. ఇట్టి లంకలో నీ దాసుని చేష్టను వినుము. రావణుని బలములో 4వ వంతు నాశనము చేశాను నేను. లంకను కాల్చాను, సువర్ణ ప్రాకారాన్ని పాడు చేశాను, శత్రుఘ్నులను దుర్గమార్గముల్లో పడగొట్టాను. స్వామి నీ దర్శనం వచ్చే మరలా లంక భస్మైపోను. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు చూడడంతోనే నువ్వు వెళ్తావు కదా, యుద్ధంలో జయించి లంకను మళ్ళీ భస్మం చేస్తావు. త్రికూట శిఖరమున రమ్యమైన నాచే కాల్చబడిన లంకకు ఉత్తరమున సువేలాద్రి అనేటువంటి, పశ్చిమమున పరలంకయును, దక్షిణమున నికుంబులయును, అచ్చటినే యోగిని వటవృక్షమున పూర్వము లఘులంకను కలవు. ఇవన్నీ సరిహద్దుల లంకకి. మహాప్రభు బయలుదేరండి పోదాము అని మారుతి మాటలను ఆమోదించి శ్రీరాముడు సుగ్రీవునితో ఈ విధంగా చెప్తున్నట్ట. కపిరాజా ఈరోజే ఇప్పుడే విజయ ముహూర్తముగా ఉన్నది. సైనికులందరినీ కూడా ప్రయాణానికి సిద్ధమగినట్లుగా ఆజ్ఞనీయుడు. అశ్వని శుక్ల శ్రవణ దశమి కాబట్టి ఈరోజు బాగుంది. అశ్విని నక్షత్రం, శుక్లపక్షం, శ్రవణ నక్షత్రం, దశమి ఈరోజు చాలా బాగుంది. లవణసాగరమునకు పోదాం. కపీశ్వరుల ముందు వెనుక పక్కల్లో సేనలను రక్షించుగాక. నలుడు ముందు వరసలో ఉండని, నీరుడు వెనక రక్షకుడుగా ఉంటాడు. సుషేరుడు జాంబవంతుడు నాకు ఇరువైపులా ఉంటారు. గజుడు గవాక్షుడు గవయుడు మైందుడు వీరు నలుగురును ఆగ్నేయంగా మొదలగు విధి దిక్కుల్లో రక్షకులై ఉంటారు. ఇట్లు వానరసేనను రక్షించుకొని ద్వివిధాదులు ఇతరులందరూ కూడా బయలుదేరని. నేను మొదట ఆంజనేయుని ఎక్కి వచ్చుచున్నాను. వెనుక అంగదుని మీద లక్ష్మణుడు వచ్చుగాక. సుగ్రీవుడా నీవు నాతో రమ్ము అని ఇట్లు కపులను ఆజ్ఞాపించి శ్రీరాముడు లక్ష్మణుడితో సేన మధ్య విరాజితుడై దక్షిణ దిక్కునకు బయలుదేరాడు. అప్పుడు కపులు భయంకరమైనటువంటి గర్జనలు చేశారు. బేరీ మృదంగ పటహాది వాద్యాల్ని మ్రోగించారు. ఏనుగుల వంటి కామరూపులైనటువంటి కపులు చక్కగా క్షణకాలమైన నిలువక ప్రయాణం చేస్తూ ఉన్నారట. శుభశకునాలు ఎదురయ్యేట. ఇట్లు సఖ్య బలయాది పర్వతాలు దాటి క్రమంగా లవణసాగరమును చేరి రాఘవాజ్ఞచే సముద్రపు ఒడ్డున ఇసుక దిబ్బల మీద సేనలు ఉంచారట. సముద్రం దాటడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. సుగ్రీవునితో చేసిన ఒప్పందము చెడగా రావణుడు విలపించడం ఇదంతా. ఇక్కడ లంకలో ఆంజనేయుడు చేసిన పని చూసి ఆ రావణుడు ప్రహస్తాదులతో ఇక మీద ఎట్లగునో, మన ఎదుటనే కపి ఒక్కడు వచ్చి లంకను కాల్చాడు కదా, సీతను కనుగొన్నాడు, వనాన్ని భంగం చేశాడు,
రణమున రాక్షసులందరినీ అణిచేశాడు, నా చిన్న కుమారుడకు ముద్దుల పట్టిని చంపాడు అక్షకుమారుణ్ణి అని మందలించాడు. అప్పుడు మంత్రులందరూ కూడా రావణునికి, ప్రభు వీడికి ఆ కోతి అని మేమందరం ఉపేక్షించి ఉన్నాం, వీడొక్క చిన్నవాడు, వాడెవడ కోతి అనుకొని అలా మేము ఉపేక్షించి ఊరుకున్నాము, నీవు ఆజ్ఞాపించినట్లయితే ఈ లోకమున మర్కటహీనమును చేస్తాము, లోకాన్ని కోతులు లేకుండా చేసేస్తామన్నారట వారు అని ధైర్యాన్ని ఇచ్చారు. అప్పుడు కుంభకర్ణుడు, అన్న నీవు తగిన పని చేయకపోతివి, సీతాపహరణము తగదు అయిననేమో తెలియక చేసితివి, పోనిమ్ము అంతటినీ కూడా చక్కబరచదును, నీవు నెమ్మదిగా ఉండుము, నాకు ఆజ్ఞనియ్యి, శ్రీరామ లక్ష్మణును సుగ్రీవుని వాని వానర సైన్యమును కూడా క్షణములో చంపి వచ్చేదను అని చెప్పగా దాన్ని విని నిర్మలాంతరంగుడును పరమ భాగవతోత్తముడు అయినటువంటి శ్రీరామ భక్తాగ్రణ్యుడగు విభీషణుడు ఆశ్చర్యాన్ని పొందేట. మదోన్మత్తులైన కుంభకర్ణాదులందరినీ కూడా చూసి కామాతురుడైన రావణ్ణి చూసి ఈ విధంగా అంటున్నట్ట విభీషణుడు, ఓ రాక్షస చక్రవర్తి, రణమున రాముని ఎదుట కుంభకర్ణుడు, మేఘనాథుడు, నికుంభుడు, అధికాయుడు, మహోదరుడు వీళ్ళెవ్వరూ కూడా నిలువజాలరు. సీతాదేవిని సత్కరించి రామునికి అర్పించి నీవు సుఖంగా ఉండు. నువ్వు సుఖంగా ఉండదలుచుకుంటే సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చి చక్కగా శరణ వేడుకో, లేని ఎడల కాలరుద్రుడు నిన్ను కాపాడినా కూడా రాముడు నిన్ను విడవడు అని విభీషణుడు చెప్పగా మితోచిత మంగళ మహితమగు ఆ మాటను రావణుడు ఆదరింపగా దుర్దైవముచే విడువబడి శత్రువుకు నావు తమ్ముడుగా పుట్టావు, నువ్వు శత్రువురా, నా తమ్ముడువు కాదురా అన్నట్ట. మరి ఒకటి ఈ మాట చెప్పాడైతే వాడిని ఇప్పుడే చంపేస్తాను, లేమ్ము దుర్బుద్ధి గల కులాదముడా, రాక్షస కులంలో పుట్టిన అదముడా, చీపొమ్ము అని చెప్పి ధిక్కరించేట. క్రూర రావణుచే ఇట్లు తిరస్కృతుడైన విభీషణుడు నలుగురు మంత్రులతోడ రామ సన్నిధానానికి చేరేట. రావణుచే దూతగా పంపబడిన శుకుడు అని వాడు వచ్చి ఆకాశంలో నిలిచి సుగ్రీవునితో, రాజపుత్రుని భార్యను నేను అపహరించినందున నీకేమైందయ్యా, ఇందులో ఏ అనర్థము లేదు, వానరులతో నీవు కిష్కిందకు తిరిగిపో, నా తోడ నీకు శత్రుత్వం వద్దని రావణరాజు నీకు చెప్పమన్నాడని పలికేట ఆ శుకుడు, ఆ దూత. వెంటనే వానరులు ఆ శుకుని బంధించి బాగా నలగొట్టారు, శుభ్రంగా చితగొట్టారు. సార్ధూరుడు ఆ సంగతిని రావణునికి తెలిపారు. దాంతో రావణుడు చింతాక్రాంతుడి దుఃఖిస్తూ ఉన్నట్ట. శ్రీరాముడు విభీషణ, సుగ్రీవ, ఆంజనేయుతో కొంతసేపు ఏకాంతమును కూర్చొని ఆలోచిస్తూ ఉన్నట్ట. రఘునందనుడును కరుణించి విభీషణుని చూచి వారితో సఖ్యమునరించిను. మరియు రాముడు ఆంజనేయునిచే సముద్ర తీరమున ఇసుకలో ఒక లంకని చేయించి అక్కడ మిత్రుడకు విభీషణుడికి కూర్చుండబెట్టి లంకారాజ్య పట్టాభిషేకమును వానరులతో చేసేట. అప్పుడు నవ్వుతూ రామచంద్రుడు విభీషణుడితో, నేను రావణ్ణి సంహరించే వరకు నీకు దీని లంకగా ఇచ్చి ఉన్నాను, ఇదే లంక అనుకొని పాలించు. ఆంజనేయునిచే చేయబడింది ఈ లంక ప్రసిద్ధమగుగాక. అక్కడ లంక ఆంజనేయుడు స్పెషల్గా అప్పుడు పట్టాభిషేకం అప్పటికప్పుడు సైకతంతో చేసేట. పార్వతి సముద్ర తీరముని ఇప్పటికీ కూడా హనుమల్ లంక కలదు అని శివుడు చెప్తున్నాడు పార్వతిలో. రావణాంతమున విభీషణ్ నుండి దాన్ని విడిపించును. ఆ నడుము నచ్చట సముద్రుడు శ్రీరామునిచే అనుగ్రహింపబడుట. లక్ష్మణుడు రాముడు అందరి మాటలు వినగోరి, అందరూ ఏమేం చెప్తారో వినగోరి సముద్రుని అల్ప ప్రవాహమును దాటి కూర్చుండి మేఘం వలె ఎడమ చేతితో ధిక్కరించేట. పార్వతి అతడు ఇప్పటికీ సముద్రము ఘోషించటం లేదట. ఆ పరిస్థితుల్లో అంటే ఆ ప్రదేశంలో ఇప్పటికి కూడా సముద్ర ఘోషం ఉండదట. అంత రాముడు ఆలోచించి దర్భలు పరుచుకొని ప్రాయోపవేశాన్ని వివరించేట. 2 దినములు గడిచేయట. మూడవ నాడు దర్భశయ్య నుండి లేచి లక్ష్మణుడితో, చూడుము లక్ష్మణ, దుష్టుడైన ఈ సముద్రుడు నేను వచ్చినా నా దర్శనానికి రాలేదు. ఈ సముద్రుడు నన్నేమి చేయగలడు? చూడుము, ఇప్పుడే ఈ సముద్రపు నీటిని శోషించి వేయదును. కపులు అనుమానము లేక కాళ్ళతోనే నడిచి వెళ్ళిపోతారు ఈ సముద్రాన్ని అని ఆగ్రహించి ధనుస్సు ఎత్తి బాణానుసంధానం చేసేట.
అప్పుడు భూమి కంపించిందట, దిక్కులు చీకట్లు గమ్మేయట, సాగరం అల్లకల్లోలమై మేరమించి ఆమడ పారిందట. మహామత్స్యాది జలజంతువులు తపించి కంపించసాగాయట. ఆ వేళకు సాగర్రాజు దివ్యరూపము దాల్చి వచ్చి శ్రీరామునికి రత్నములను కానుకగా ఇచ్చి నమస్కారం చేసేట. మరియు ధీరుడు ఇట్లు స్తుతించేట, రామచంద్ర కరుణింపుము, అభయము నిమ్ము, లంకకు దారినిస్తాను అని ప్రార్థించేట. అప్పుడు శ్రీరాముడు, సాగరుడా, నా బాణము వ్యర్థము కానిది, ఎక్కుపెట్టిన దీన్ని ఎక్కడ వదలాలో చెప్పు, గురుచూచి వదులుతున్నాను అని అనుగ్రహింపగా, సాగరుడు, రామ, ఉత్తరప్రదేశమున ద్రుమకల్పమని చోటు గలదు. అక్కడ అనేక మంది పాపాత్ములున్నారు. వారు నన్ను రాత్రింబవళ్ళు బాధిస్తూ ఉన్నారు. అక్కడ నీ బాణాన్ని ప్రయోగించు అని వేడేట. అంత రామబాణం పోయి ఆ ప్రదేశంలో సాగరంలో దాగి ఉన్నటువంటి రాక్షసుల్ని నిర్మూలన చేసి మరలా శ్రీరాముల వారి అమ్ముల పొదిలో చేరింది. పిదప సాగరుడు వినీతుడై, రఘునాథ, ఈ నలుడరు వానరుడు విశ్వకర్మ యొక్క కుమారుడు. వీడు ఒకప్పుడు గంగలో బ్రాహ్మణ్ణి సాలిగ్రామమును పడివేశాడు. ఒక బ్రాహ్మణి యొక్క సాలిగ్రామాన్ని పడివేశాడు. కోపించిన ఆ బ్రాహ్మణుడు నలుణ్ణి, నీవు నీట వేసిన రాళ్ళు తేలుతూ ఉంటాయి అని శపించేట. చూడు, అది ఇతనుడికి వరంగా ఏర్పడింది. ఆ శాపం కాస్త నీకు వరం అయిందయ్యా, కనుక నా యందు నరించే సేతువును రాళ్లతో కట్టించు. అది విన్నవించి సాగరుడు అంతర్ధానం పొందేట. పిదప శ్రీరాముడు సేతు నిర్మాణమునకై నలునికి ఆజ్ఞ ఇచ్చేట. శివలింగమును తెచ్చుటకి హనుమంతుడు కాశీ వెళ్ళాడు. వారధి ప్రారంభమునకు విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి నవగ్రహముల పూజ కొరకు నవపాషాఢములు నలుని చేత సాగరములో సంస్థాపించి, అంత సాగర సంగమ ప్రదేశమున తన పేరుతో ఒక మంచి శివలింగమును ప్రతిష్ఠించుటకు నిశ్చయించిన శ్రీరాముడు, ఆంజనేయునితో ఒక ముహూర్తము లోపల నీవు కాశీకి పోయి శివుని వలన 2 లింగములను తీసుకుని రమ్ము, కాలము అతిక్రమించును, పొమ్ము అన్నట్టు వేగంగా వెళ్ళి తీసుకురావయ్యా అని చెప్పి పంపాడు. అట్లే అని వాయుపుత్రుడు క్షణమాత్రమున వారణాసికి వచ్చాడు. పార్వతి ఇక్కడికి వచ్చి నాకు నమస్కారం చేసి రామకార్యాన్ని విన్నవించాడు. అది విని, నేను శ్రీరామునికి ఆంజనేయునికి 2 శివలింగములు ఇచ్చి, హనుమ, నేను కూడా దక్షిణ దిక్కుకు వచ్చుటకు మునిపే నిశ్చయించుకున్నాను, అగస్త్యముని తోడ విశేషముగా ప్రార్థించబడి తిని అక్కడికి రమ్మని చెప్పి అగస్త్యముని ప్రార్థించారు. శ్రీరాముని అనుమతి వచ్చుచున్నాను అని చెప్పి తిని. ఈ మాట విని, అగస్త్యునితో నీవిప్పుడు నిశ్చయించినవి, నా మీద కరుణించి ఆ వివరం అంతా కూడా చెప్పు స్వామి అని హనుమంతుడు శివుడిని అడిగారట. అప్పుడు ఇలా చెప్తున్నట్ట పరమశివుడు హనుమంతుడితో, వాయునందన, ఒకప్పటి సంగతి చెప్పేది విను. ఒకానొకప్పుడు శ్రీ నారద మహర్షి నర్మదా నదిలో స్నానము చేసి అందరి కోరికలను తీర్చినట్టు ఓంకారేశ్వరుని పూజించి పోవును ఎదుట సంసార సంతాప సంహారకమైనటువంటి రేవానదిచే అలంకరింపబడి జంతు పర్వత రూపములు 2ను అవలంబించి ఈ భూమిని ఔన్నత్యముతే యథార్థవతిని చేసిన కీర్తితో ఉండగా వింధ్యరాజును చూసేట. ఆ వింధ్యుడు నారదుని యొక్క చూచి భక్తితో ముందుకు వచ్చి తన ఇంటికి ఆహ్వానించి చక్కగా సత్కరించి అగస్త్యుడు విశ్రమించినప్పుడు వినయముతో, మునీంద్ర, నీ పాదధూళికే నా పాపబంతయు కూడా పరిహరింపబడింది, నీ స్పర్శ వలన నా అజ్ఞానము తొలగింది, మహానుభావ, నేడే సుదినము నా విరుగట పుణ్యములు పండి వచ్చినవి, నా కురము వారిలో మాన్యముకు భూధరత్వం ఇప్పుడు నాకు కలుగుచున్నదని చెప్పగా, నారదుడు విని కొంచెం నిట్టూర్పు విడిచి ఊరకు ఉన్నట్ట. అందులో గిరివరుడైనటువంటి వింజుడు ఆశ్చర్యముతో స్వాంతుడగుచు, సర్వజ్ఞుడే బ్రాహ్మణోత్తమ, తమరు నిట్టూర్పులు విడుస్తున్నారేంటి అని అడిగారట. నీ మనసులో కలిగిన క్లేశమును నిమిషములో పోగొడతాను. ఏమో, వెనుకటి వారు మొత్తం మీద పర్వతాల్లో మేరువు మొదలగు వాటిని వర్ణించుచున్నారే కానీ నిజానికి నేనొక్కడనే భూమిని ధరించువాడను. గౌరిని కరుట చేతను, అంటే ఆ గౌరీదేవిని పార్వతిని, కొండలకు రాజగుడు చేతను, శివునికి మామగుడు చేతను ఆ హిమవంతుడు సుజనులతో కొనియాడబడుతున్నాడు. మేరువు బంగారంతో నిండి ఉన్నవేమి, రత్నసానువైన ఎంత దేవతలకు నిలయమైన గాని అది గొప్పదని ఎవ్వరూ అనరు. ఇక ఇది నా మతము, నేనే గొప్పవాడిని అంటున్నట్టు ఆయన.
భూమిలో ఎదగని నూర్ల కొలది కొండలు ఎన్ని లేవు, భూమిలో 3 కొండలు ఉన్నాయి. అవన్నీ పెద్దలచే గౌరవింపబడినవే. అయినా అవి ఉండేటి చోట్లలో మందేశైలం ఆకార పుష్టి కలది. ఉదయశైలము కేవలము దయాపాత్రము. నిషధగిరిలో ఓషధులు లేవు. అంటే అన్ని కొండలు కాదు, నేనే గొప్పవాడిని చెప్తున్నాడు అనమాట ఆయన. ఇక అస్తశిఖరికి కాంతి లేదు ఆయనకి. నీరాద్రి నల్లగా ఉంటుంది. మందర పర్వతం మందాక్షము. మలయధరము పాముల పుట్ట, పాములే ఉంటాయి అక్కడ. రైవతము నిర్ధనము, డబ్బులు అక్కడ ధనం బంగారం ఏమి ఉండవు. హేమకోట త్రికూటాదులు వేళ్ళు మాత్రము గలవి. కిష్కింద క్రౌంచ సహ్యాదిగిరులు భూమి బరువును ఓర్వజాలవు, భూమి బరువు మొయలేవి. నేనొక్కడను గొప్పవాడు నన్ను విర్రవీగించుంటూ వింజుని మాటలు విన్నాడు. విని నారదుడు తన మనస్సులో ఈ వింజుడు మిక్కిలి కొవ్వి పట్టి ఉన్నాడు, లోకమున శిఖర దర్శనం మాత్రమున ముక్తినిచ్చినట్టి శ్రీశైలాది మహాపర్వతములు ఎన్ని లేవు, గర్వము మహిమను అణుచును, వీని బలము చూతము అని నిశ్చయించుకున్నట్ట నారదుడు. వింజునితో పర్వతముల యొక్క సారమును వివరించుచు బాగుగా పలికు, ఆ పర్వతం ఇది, ఈ పర్వతం ఇది, ఆ పర్వతం ఇది, నేనే గొప్పవాడిని అన్నాడు కదా. అయినా కొండల్లో మేరుగురి నేను తక్కువగా చూచును, నేను అందుకే నిట్టూర్పు విడిచాను. మీరు మేరు పర్వతం చూసావా, మేరు పర్వతం అది నిన్ను తక్కువగానే చూస్తుందయ్యా అని నారదుడు అన్నట్ట. నీకు నువ్వు చెప్పిదిని ఎలా, మా వంటి మహాత్ములకు ఏ చింతయో లేదు, నీకు మేలుగా కానీ గగనానికి వెళ్ళిపోయాడు నారదుడు చిన్న మాట అనేసి. అంత వింజుడును ఖిన్నుడై, కానీ మీ మేరువునికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది, గ్రహ నక్షత్రాదుల్లో సూర్యుడు నిత్య ప్రదర్శనము వచ్చునని కదా. మేరు పర్వతం చుట్టూ సూర్యుడి చుట్టూ తిరుగుతాడు కాబట్టి ఇంత గర్వమా, తగిన పని చేయుదనని నిశ్చయించి వింధ్య పర్వతము గగనమున పొడుగ్గా పెరిగి 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 సూర్య మార్గానికి అడ్డుగా వెళ్ళిందట ఈ వింజగిరి. చిరకాల మిట్లు 2202 యోజనములు పొడిగై ఉండగా పశ్చిమ దక్షిణ దిక్కు ప్రజలు సూర్యకిరణములు పడక నిద్రలోకి జారుకున్నారు. అక్కడ చీకటైపోయింది. తూర్పు ఉత్తర దిక్కు ప్రజలు ఎండలకు వేగిపోయారు, కాగిపోయారు, మాడిపోతున్నారు. కాలగమనము తప్పడంతో పితృపూజలు యజ్ఞక్రియలు దెబ్బతిని ముల్లోక ప్రతిను అల్లకల్లోలం అయిపోయారు. అటు మీదట దేవతలు బ్రహ్మవచనమును విని ఆ గిరి సమస్యను పరిష్కరించమని దేవతల గురువైన అగస్త్యముని ప్రార్థన చేశారట. అప్పుడు అగస్త్య మహర్షిను ఆలోచనలో పడ్డాడు. ఓ మారుతి, అప్పుడు నేను అగస్త్యమునితో నీవు దక్షిణ దిక్కుకు వెళ్ళము, వాక్పాసము చేత వింజాద్రుని బంధించి, అంటే నీ యొక్క మాట చేత, మామూలువాడు ఆయన ఎవరు అగస్త్య మహర్షి, అటువంటి వాడిని బంధించి చింతనందక నన్ను భజించి అక్కడే ఉండన్నట్ట. నేను త్వరలో నీకు వ్యసనము కలుగక ఉండేటట్లుగా రామపూజ కలుగునట్లుగా దక్షిణ దిక్కుకు వచ్చుతున్నాను అన్నట్ట అని చెప్పింది. అది విని అగస్త్యముని సంతోషించి కాశీని విడిచి, పాప కాశీలో ఉన్నవాడు విడిచి లోపాముద్రతోడ దక్షిణ దిక్కుకు పయనమయ్యాట. అగస్త్యముని తన పత్రితో వచ్చుటను చూచిన వింజుడు వణుకుపోతున్నాడు. అగస్త్యముని అంటే అంత గొప్పవాడైన భూమిలో కుంగువాని వలె మిక్కిలి చిన్న రూపం పొందేట. ఏమి చేయాలో ఆజ్ఞాపించండి స్వామి అని వేడేట. అందుకు అగస్త్యుడు, వింజుడా, నీవు మంచివాడవు, తెలివిగాలవాడవు, నన్ను చక్కగా ఎరుగు, నేనేంటో కూడా నీకు తెలుసు, నేను మరలా వచ్చే వరకు ఈ విధంగానే అడిగి ఉండుము అన్నట్ట అని ఆజ్ఞాపించి దండకారణ్యమును చేరి నా రాకకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వెళ్ళిన అగస్త్యుడు, నేను వస్తానని చెప్పాను కదా, ఇప్పటివరకు అక్కడే ఉండి లోపాముద్రతో కూడి ఉన్నట్ట అక్కడ. అది మొదలు వింజుడు, నాకు ఇప్పుడు పునర్జన్మము గటిల్లే నేను చింతించుచు 12 ఏళ్లకు ఒకసారి దక్షిణమున మునిని తల ఎత్తి తొంగి చూచుచు మునీంద్రుడు రానందున నేడు వచ్చును, రేపు ఒక్కసారి తల చూస్తాడేమో అగస్త్య మహర్షి వస్తాడా, మళ్ళీ నేను పైకి లేవచ్చని. ఆయన రావుడు, ఈయన వేళ పైకి రాడు. ఆయన దర్శనం అయితే మళ్ళీ వచ్చే వరకు కదా ఇక్కడ ఉండమన్నాడు, అంతే అలా ఉన్నట్ట. రేపు వచ్చిన చూతమున చింతతో బరువును మోయజాలని వారి వలె కుంగిపడి ఉన్నాడు. అగస్త్యముని ఇప్పటికీ తిరిగి రాలేదు, వింధ్య పర్వతం పెరగలేదు. దానితో సూర్యకిరణములు ఆటంకము లేకుండా నలుదిక్కులా చక్కగా ప్రసరిస్తున్నాయి. లోకము చక్కబడింది. ఆ ముని కొరకు నేను వచ్చేదినని చెప్పి ఆంజనేయుణ్ణి పంపించితిని. పార్వతీ వినుము అని చెప్పి ఈ కథంతా చెప్పేట. ప్రస్తుతానికి ఇక్కడతో ఆపుదాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.